హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి సూపర్ పొజిషన్ అంటే ఏంటి, క్వాంటమ్ కాన్సెప్ట్ సింపుల్గా అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో సూపర్ పొజిషన్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, అదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, సూపర్ పొజిషన్ ఈజ్ ఏ కీ కాన్సెప్ట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ అనమాట సూపర్ పొజిషన్ అనేది. దట్ టు ఇట్ ఈస్ ఏ కీ కాన్సెప్ట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్లో. సో యూజ్డ్ ఇన్ క్వాంటమ్ సిస్టమ్స్. ఈ సూపర్ పొజిషన్ అనేది కంప్లీట్గా క్వాంటమ్ సిస్టమ్స్లో యూజ్ చేసే కాన్సెప్ట్. మేక్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ పవర్ఫుల్. సో క్వాంటమ్ కంప్యూటర్స్ని సో ఈ సూపర్ పొజిషన్ వంటి కాన్సెప్ట్స్ యూజ్ చేయడం వల్ల సో క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి పవర్ఫుల్గా తయారవుతాయి అనమాట. సో ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్. సో సూపర్ పొజిషన్ లాంటి కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎటువంటి రోల్ అనేవి ప్లే చేస్తాయి సూపర్ పొజిషన్ లాంటి కాన్సెప్ట్స్ అనేవి, సో అవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో హౌ నార్మల్ సిస్టమ్స్ వర్క్. సో నార్మల్ సిస్టమ్స్ అదర్ దాన్ క్వాంటమ్ కంప్యూటింగ్, సో నార్మల్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, సో ఇన్ క్లాసికల్ కంప్యూటింగ్ వాల్యూ ఈజ్ ఫిక్స్డ్. సో క్లాసికల్ కంప్యూటర్స్లో, నార్మల్ కంప్యూటర్స్లో వాల్యూ అనేది ఫిక్స్డ్ అనమాట. సో దట్ ఈజ్ మన డేటా అంతా కూడా స్టోర్ చేసుకుంటుంది కదా. క్లాసికల్ కంప్యూటింగ్లో ఏదైతే కంప్యూటర్లో స్టోర్ చేసుకుంటుందో మన డేటా అంతా కూడా మొత్తం బైనరీ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది యూజింగ్ బిట్స్. సో బిట్స్ రూపంలో మొత్తం బైనరీ ఫార్మాట్లో మన డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో బిట్ ఈజ్ ఎయిదర్ 0 or 1. సో ఆ బిట్ అనేది ఎలా ఉంటుందంటే సింగిల్ వాల్యూ అనేది హోల్డ్ చేయగలదు అనమాట. సో బిట్కి సింగిల్ వాల్యూ హోల్డ్ చేసే అబిలిటీ ఉంటుంది, ఎయిదర్ 0 or 1. ఏదో ఒక్క వాల్యూని మాత్రమే అట్ ఏ టైం హోల్డ్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది. సో వాల్యూ ఈజ్ ఫిక్స్డ్ అనమాట. క్లాసికల్ కంప్యూటర్లో బేసిక్ యూనిట్ వచ్చేసి బిట్స్ అనేది ఉంటుంది. సో మొత్తం డేటా అంతా కూడా బిట్స్ రూపంలో బైనరీ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఓన్లీ వన్ స్టేట్ అట్ ఏ టైం. సో ఓన్లీ మనకి అట్ ఏ టైం వన్ స్టేట్ మాత్రమే పాసిబుల్ అవుతుంది బిట్లో, ఎయిదర్ 0 or 1. ఓన్లీ సింగిల్ స్టేట్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. లిమిటెడ్ ప్రాసెసింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రాసెసింగ్ అనేది లిమిటెడ్ ఉంటుంది. సో అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ చేసినప్పుడు కానీ, వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కానీ కొన్ని లిమిటేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాట్ ఈస్ సూపర్ పొజిషన్. సో ఈ సూపర్ పొజిషన్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్లో యూజ్ చేసే కాన్సెప్ట్. సో ఈ క్వాంటమ్ సిస్టమ్ కెన్ బి ఇన్ మల్టిపుల్ స్టేట్స్. సో ఈ సూపర్ పొజిషన్ అంటే ఏంటంటే, సో క్యూబిట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం క్వాంటమ్ కంప్యూటర్లో. సో నార్మల్ కంప్యూటర్స్లో ఏవైతే బిట్స్ యూజ్ చేస్తామో డేటా అంతా స్టోర్ చేసుకోవడానికి బైనరీ ఫార్మాట్లో, సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో క్యూబిట్స్ అనేవి యూజ్ చేస్తాం, బిట్స్కి బదులుగా క్యూబిట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ క్వాంటమ్ సిస్టమ్ కెన్ బి ఇన్ మల్టిపుల్ స్టేట్స్. సో ఈ క్యూబిట్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతాయంటే, నార్మల్ కంప్యూటర్లో ఏదైతే అట్ ఏ టైం సింగిల్ స్టేట్ని మెయింటైన్ చేయగలదు, ఈ క్వాంటమ్ కంప్యూటర్లో ఏమవుతాయంటే మల్టిపుల్ స్టేట్స్ని హోల్డ్ చేయగలదు అనమాట అట్ ఏ టైం. సో క్యూబిట్ కెన్ బి 0 and 1 అట్ ద సేమ్ టైం. సో నార్మల్ బిట్ వచ్చేసి ఎయిదర్ 0 or 1. క్లాసికల్ కంప్యూటర్స్లో యూజ్ చేసే బిట్స్లో ఎయిదర్ 0 or 1 అనేది ఏదో ఒక్క వాల్యూ అనేది హోల్డ్ చేసే అబిలిటీ ఉంటుంది. బట్ క్వాంటమ్ కంప్యూటర్లో బేసిక్ యూనిట్ అయిన క్యూబిట్లు ఏంటంటే 0 and 1 అట్ ద సేమ్ టైం. సో ఆ క్యూబిట్ అనేది 0 and 1 సైమల్టేనియస్గా హోల్డ్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది. నాట్ ఫిక్స్డ్ లైక్ క్లాసికల్ బిట్స్. సో క్లాసికల్ బిట్స్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి అనమాట. సో ఏదో ఒక్క స్టేట్ మాత్రమే హోల్డ్ చేయగలిగే అబిలిటీ అనేది ఉంటుంది. బట్ క్యూబిట్లో ఏంటంటే మల్టిపుల్ స్టేట్స్ని హోల్డ్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది. సో ఎగ్జిస్ట్స్ ఇన్ కంబైన్డ్ స్టేట్. సో ఈ క్యూబిట్ అనేది కంబైన్డ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇది మనకు సూపర్ పొజిషన్ అనమాట. సో సూపర్ పొజిషన్ అంటే ఏం లేదు, జస్ట్ క్యూబిట్ గురించే మొత్తం. సో క్వాంటమ్ సిస్టమ్ ఏమవుతుందంటే మల్టిపుల్ స్టేట్స్ని హోల్డ్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది. అండ్ క్యూబిట్స్లో ఏంటంటే 0 and 1 రెండు వాల్యూస్ను కూడా అట్ ఏ టైం హోల్డ్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కాయిన్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. లైక్ హెడ్స్ అండ్ టైల్స్ ఉండే ఒక కాయిన్ అయితే ఇమాజిన్ చేసుకోవచ్చు. సో నార్మల్ కంప్యూటర్స్లో మనకు ఎయిదర్ హెడ్స్ ఆర్ టైల్స్, కాయిన్ టాస్ చేసినప్పుడు ఎయిదర్ హెడ్ ఆర్ టైల్స్ అనేది రిజల్ట్ వస్తాయి మనకి. సో హెడ్ టైల్స్ ఒకేసారి సైమల్టేనియస్గా రిజల్ట్ అనేది రాదనమాట. సో టాస్ చేసినప్పుడు కాయిన్ని ఎయిదర్ హెడ్ కానీ లేదంటే టైల్స్ కానీ వస్తుంది. సో అది మనం నార్మల్ కంప్యూటర్స్లో బిట్ అని చెప్పుకోవచ్చు. బట్ సూపర్ పొజిషన్ ఏంటంటే కాయిన్ స్పిన్నింగ్. సో స్పిన్ చేసినప్పుడు ఏమవుతుంది, బోత్ స్టేట్స్ అట్ వన్స్. సో కాయిన్ అనేది స్పిన్ చేసినప్పుడు రెండు స్టేట్స్ కూడా ఒకేసారి మనకు కనపడతాయి అనమాట. సో హెడ్స్ టైల్స్ స్పిన్ చేసినప్పుడు ఏమవుతాయంటే అట్ ఏ టైం బోత్ రిజల్ట్ అనేవి కనపడతాయి అనమాట. ఇది మనకి మెయిన్ డిఫరెన్స్.
సో నార్మల్ కంప్యూటర్స్లో ఏంటంటే ఎయిదర్ హెడ్స్ ఆర్ టెయిల్స్. సో నార్మల్ కంప్యూటర్స్లో బిట్ యూస్ చేస్తాం కాబట్టి ఎయిదర్ 0 ఆర్ 1. సో ఏదో ఒకటి అయితే మనకు కనపడుతుంది. బట్ క్వాంటమ్ కంప్యూటర్లో ఏంటంటే రెండు వాల్యూస్ని కూడా సైమల్టేనియస్గా హోల్డ్ చేసుకునే అబిలిటీ అనేది ఉంటుంది. వై సూపర్ పొజిషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో సూపర్ పొజిషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో సూపర్ పొజిషన్ వల్ల ఏమవుతుందంటే ప్యారలల్ కాంపిటీషన్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. సో సూపర్ పొజిషన్ అలోస్ ప్యారలల్ కాంపిటీషన్. సో మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ అట్ వన్స్. సో మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఒకేసారి పాసిబుల్ అవుతాయి అనమాట. సో మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఒకేసారి అలో చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఫాస్ట్గా సాల్వ్ చేసే అబిలిటీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో సూపర్ పొజిషన్ అంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్, మొత్తం క్యూబిట్స్ అనమాట. సో క్యూబిట్స్లో ఏంటంటే సో మల్టిపుల్ స్టేట్స్ అనేవి హోల్డ్ చేయగలదు. దానివల్ల ఏమవుతుందంటే ప్యారలల్ కాంపిటీషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ప్యారలల్ కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది, మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఒకేసారి పర్ఫామ్ చేయగలదు అనమాట. సో ఒకేసారి మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫామ్ చేయగలదు. సో దానివల్ల ఏమవుతుందంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఫాస్ట్గా సాల్వ్ చేయగలదు. అండ్ వేర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫైనల్లీ, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, సో మనకు కొన్ని అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్, సూపర్ పొజిషన్ అనేది. సో క్వాంటమ్ కంప్యూటింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో మెయిన్గా క్వాంటమ్ కంప్యూటింగ్లో యూజ్ చేస్తారు. సో అండ్ ఆ క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాంప్లెక్స్ సిమ్యులేషన్స్, సైంటిఫిక్ రీసెర్చ్లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా సూపర్ పొజిషన్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ అనమాట. సో మెయిన్గా క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తారు సూపర్ పొజిషన్. సో ఆ సూపర్ పొజిషన్ యూజ్ చేసిన క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేసి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాంప్లెక్స్ సిమ్యులేషన్స్, సైంటిఫిక్ రీసెర్చ్ లాంటి అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ ఇంకా చాలా ఉంటాయి. సో ఆ అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ అన్నిట్లో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే, సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, డెవాప్స్ విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.